హాయ్ డార్లింగ్, నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు కనపడలేదు? చెప్పు డార్లింగ్. ఏమిటి హ్యాండ్సమ్, ఆ కట్లేమిటి? చూడండి అమ్మా, మీలో ఎవరైనా ఈ వేపరసం ఆయన చేత తాగించండి. మా డార్లింగ్ వేపరసం ఎందుకు తాగాలమ్మా? ఎందుకంటేనమ్మా, ఇన్నాళ్ళు ఆయన చేసిన శృంగార తపస్సుగా భగవంతుడు మెచ్చి ఆయనకు మహత్తరమైన కానుక ప్రసాదించాడు. ఏమిటి డార్లింగ్, ఆ కానుక మా కూడా ఇవ్వవా? అది అడిగితే ఇచ్చేది కాదమ్మా, పోయే అదృష్టం ఉంటే వచ్చేది. ఏమిటో అంత అదృష్టం? ఎందుకుంటారండి, మీకు వచ్చింది మామూలు జబ్బా, ఫారెన్ కొలాబరేషన్ జబ్బు. అంతరంగం అయ్యా, ఇన్నాళ్ళు మీ ఉప్పు తిని మీ నిప్పుతో బీడీలు కాల్చాను. ఆ విశ్వాసంతోనే మిమ్మల్ని బజార్లో వదిలేస్తే దిక్కుమాలిన చావు చచ్చి అనాథ సేవ అవుతారని జాలిపడి మిమ్మల్ని తెచ్చి మీ శృంగార ప్లాట్ఫామ్ మీద పడేశారు. ఈ రసం తాగండి, మీరే తీసుకుని తాగండి. ఇంతటితో మీకు నాకు రుణం తీరిపోయింది. సెలవు. నారాయణ నారాయణ నారాయణ. అందరూ ఎక్కడ చచ్చారా? నా గొంతులో కాసి మంచి వెళ్ళిపోయిండ్రా. వినిపించుకు చావరేంట్రా? పెళ్ళంటే పాముల పుట్ట కాదు, నూరేళ్ల పంట. పెళ్ళామంటే మగాడి సుఖాలకి ఆనకట్ట కాదు, మగాడి జీవితానికి ఆనందాల బాట. ఈ నిజాన్ని తెలుసుకున్న రోజే నువ్వు మనిషిగా మారతావు. చేతిలో డబ్బు, ఒంట్లో వేడి ఉన్నంత కాలం ఎగిరి పడతాం. రేపు నీకు ఏ కాలో చెయ్యో పడిపోతే సేవలు చేయడానికి పెళ్ళాం లేదు, అయ్యో అనడానికి ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసుకున్నా. లోపలికొచ్చే ముందు గేటుకున్న బోర్డు చదువుకుని రావాలన్న బుద్ధి జ్ఞానం లేదా? లోపల కుక్కలు లేవన్న సంగతి నాకు తెలుసు కదా. నేను చెప్పేది కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు గురించి కాదు, అంటు వ్యాధి ఉన్న వాళ్ళు లోపలికి రాకూడదు అనే బోర్డు గురించి. ఒరే, నువ్వు కూడా నన్ను అవమానిస్తావా? ఒరే, అలా అని నన్ను పిలవడానికి నువ్వెవరు? మళ్ళీ నేను తిరిగి నిన్ను ఒరే అని పిలిస్తే? ఏంట్రా ఆ మాటలు? నీ కన్న తండ్రినిరా. అలా అని నువ్వు చెప్తే సరిపోతుందా? సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? పెంచి పెద్ద చేశాను, ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? నీ భుజాలు నువ్వే పిసుక్కో. ఏ పసిబిడ్డకైనా ఊహ తెలిసేటప్పటికి కన్న తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీడు మీ నాన్న, వీడు మీ అన్న, ఇది మీ అక్క అని చెబితేనే తెలుస్తుంది. అప్పుడు మా అమ్మ చెప్పినట్టుగా నాకు గుర్తులేదు. ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించు. మీ అమ్మనా? రే, నువ్వు నన్ను కావాలని ఏడిపిస్తున్నావు కదూ. ఏడిపించటమే కానీ ఏడవటం నీకేం తెలుసు? పోని నువ్వే మా నాన్నవని ఒప్పుకుంటా. రేపు ఎవరితోనో లేచిపోయిన మా అమ్మ తిరిగొచ్చి నిన్ను చూసి, ఒరేయ్ ఈయన మీ నాన్న కాదు, అశోక్ నగర్ 7వ నెంబర్ ఇంట్లో ఉన్నవాడు మీ నాన్న అందనుకో. అప్పుడు నా పొజిషన్ ఏంటి? నువ్వు అమ్మాయిలను మార్చినట్టుగా నేను తండ్రుల్ని మార్చలేనుగా. రే, సచ్చిన పావుని ఎందుకురా చంపుతావు? అయినా నేను నీకేం ద్రోహం చేశాను? తల్లిని బిడ్డని దూరం చేసి ఇద్దరిని అనాథల్ని చేయటం నువ్వు చేసిన ద్రోహం కాదా? కన్న తల్లి ముందు తప్పటడుగులు వేయాల్సిన వయసులో నీ తల్లి లేచిపోయిందిరా అని నా చేత తప్పుడడుగులు వేయించడం నువ్వు చేసిన మహాపాపం కాదా? నీలాంటి ఇల్లీగల్ బ్రోతల్ని నాన్న అని పిలవడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. వేరే కొడుకును వెతుక్కోపో. వెళ్తానురా. నేను చేసిన పాపాలకు శిక్షగా చావును వెతుక్కుంటూ వెళ్తాను. బతికుందో లేదో తెలియని నా భార్యను తలుచుకుంటూ చస్తాను. ఈ ఏడుపు 20 ఏళ్ల క్రితం ఏడవలసింది. బట్టతలొచ్చాక పుట్టెంటుకులు తీర్చుకుంటానంటే ఎలా? మావి గారు, నన్ను అలా పిలవద్దు. అలా పిలిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది. మీ బాధ నాకు అర్థమైంది. మీలాంటి అనాథలను ఆదుకోవడానికి ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక చల్లని తల్లుంది. ఎవరు మాట? మీ భార్య. వసుంధరా, 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 నా దగ్గర రావద్దు. ప్రపంచంలో ఏ భర్త భార్యకు చేయకూడని ద్రోహం నేను నీకు చేశాను. చూడు, నా తప్పు నేను తెలుసుకుని నిన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు వసుంధరా. నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. మనస్ఫూర్తిగా నువ్వు నన్ను క్షమించాను అంటే నేను హాయిగా చచ్చిపోతాను. ఏమిటండి ఆ మాటలు? ఆ దెబ్బలేమిటి? దూరంగా ఉండి వసుంధరా. నా నీడ కూడా నీ మీద పడకూడదు.
నన్ను ముట్టుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నా పర్వాలేదు, కానీ నీ ప్రాణమే పోతుంది. ఏమండి? నిజం వసుంధరా, నేను నీకు చేసిన అన్యాయానికి నాకు ఎటువంటి జబ్బు వచ్చిందో తెలుసా? కుష్టు వ్యాధిని మించిన జబ్బు, ఈ ప్రపంచంలో మందులు లేని జబ్బు. ఆ, నేను చేసిన పాపాలకి ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష వేశాడు వసుంధరా. ఒక్కసారి క్షమించాను అను, ఆనందంగా చచ్చిపోతాను. భార్యాభర్తల మధ్య క్షమాపణ ఏమిటండి? వద్దు, దగ్గరకు రావద్దు. మీరు నా భర్త అండి. అయ్యో, నన్ను ముట్టుకుంటే నాతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు. మీకంటే నాకు నా ప్రాణాలు ఎక్కువ కాదండి. మీలో ఆశించిన మార్పు వచ్చింది, అంతకంటే నాకేం కావాలి? మీతో పాటు చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సతీష్ బాబు, సతీష్ ఏమిటమ్మా, ఏమైంది? బాబు, ఎవరో రౌడీలు మీ నాన్నను బలవంతంగా తీసుకెళ్లారా? అలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. అయినా ఇంతకాలం నీకు తీరని ద్రోహం చేసిన మనిషి గురించి ఎందుకమ్మా అలా బాధపడతావు? చేసిన పాపాలకి ఆయన పశ్చాత్తాపడాలని కోరుకున్నానే కాని ఆయన ప్రాణాలు పోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు. ఇప్పుడు ఆయన్ని కాపాడితే అమ్మ ఒడిలో హాయిగా గడపవలసిన నా 25 సంవత్సరాల వయసు తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలడా? కన్న కొడుకు ఆలనా పాలనా చూస్తూ మురిసిపోయే నీ జీవితాన్ని తీసుకొచ్చి ఇవ్వగలడా? అలాంటి వాణ్ణి ఇంకా నువ్వు భారీగా క్షమించినా కొడుకుగా నేను మాత్రం క్షమించను. అలా అనొద్దు బాబు, ఆయన కోసం కాదు, నా కోసం అయినా వెళ్ళి ఆయన్ని రక్షించు. చూడండి, మీ పట్టుదలలు పంతాలు ఇప్పుడు కాదు. ఏ తల్లి కోసం ఇన్నాళ్ళు బాధపడ్డారో ఆ తల్లి చేతే కన్నీళ్లు పెట్టిస్తారా? సరే, నా తండ్రిగా కాదు, నీ మెళ్ళో తాళి కట్టిన పుణ్యానికి ఆయన కాపాడతాను. కానీ నా జన్మలో ఆయన్ని నాన్న అని పిలవను. ఇదిగో, నువ్వు ఎంత ఆడవిలనమైతే మాత్రం నేను మాజీ మగవిలన సంగతి మర్చిపోయి ఇంత పెద్ద హాలు వదిలిపెట్టి ఈ గోడ కన్నం పెట్టి అందులో నన్ను ఇరికిస్తావా? నీ బొందలా ఉంది వెరైటీ. నోర్మయ్, నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావురా? ఈ పెట్రోల్ డబ్బాకి నిప్పంటించానంటే బూడిదైపోతావు తెలుసా? ఆ పని ఏదో తొందరగా చెయ్యి. 6 నెలల్లో ఎలాగో పోయావని ఈ రోజే చేస్తా. సారీ, ఒక్క రోజులోనే నిన్ను మద్దతు చేయడానికి ఇదేమన్నా వన్డే క్రికెట్ మ్యాచా? నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని, పెళ్లి సమయంలో నీ యావదాస్తిని నా కూతురు పేరు రాశానని ఈ పేపర్ల మీద సంతకం చెయ్యి. నువ్వొచ్చావే? నీ మొగుడెక్కడా? ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికినా అందందే కలడు. ఎక్కడికి పడితే అక్కడికి రావడానికి నీ మొగుడేమన్నా భక్త ప్రహ్లాదలో మహావిష్ణువా, ప్రజల వద్దకు పాలనలో చంద్రబాబు నాయుడు? అయితే ఇక్కడ ప్రత్యక్షం చెయ్యి. ఆశ్చర్యపోతున్నావా మిస్ అయిన మిస్ అత్తా? నేను తలుచుకుంటే తారు డబ్బాలోంచే కాదు, టైర్ ట్యూబ్లోంచి కూడా బయటకు రాగలను. మర్యాదగా ఆనందరావాలను వదిలేయి. వదలను. నువ్వు కూడా ఈ కాగితాల మీద సంతకం పెట్టు. నేను పెట్టనంట, నేను పెట్టకపోతే నువ్వు ఊరుకోవంట. అప్పుడు ఫైటింగే ఫైటింగ్, కోటింగే కోటింగ్. ఆపావా? వాయించావు. రేయ్, ఆపకండి రా, అమ్మాయిని కట్లిప్పినివ్వండి. కిడ్నాప్ చేయాలి కదా సార్? లేదు, కిడ్నాప్ క్యాన్సిల్. అయితే ఇంకొకరిని పట్టుకోవాలా? ఇప్పుడు మీరు వెళ్ళి ఆ బుల్డోజర్ని పట్టుకోండి. ఆగండి రా, నాకు ఎయిడ్స్.
చూసి ఎవరు భయపడలేదు. బహుశా టూ ఎర్లీగా వచ్చేసింటాం. కొంచెంసేపు కొట్టుకొని పనండి. ఆగండి రా, నాకు ఎయిడ్స్. మిస్టర్ ఆనందరావు గారు, మీకు బుద్ధుందా? దున్నపోతలా ఉన్నారు, ఇద్దరిని కొట్టలేరా? ఏముంటే లాభం, నాకు ఎయిడ్స్ కదా. ఎయిడ్సా మీ బొంద? కావాలని డాక్టర్తో నేనే అలా చెప్పించా. ఎందుకు? మీకు బుద్ధి రావాలని. అంటే నాకు ఎయిడ్స్ లేదా? ఎయిడ్స్ లేదా గేట్స్ లేదా, కొట్ట. మిస్టర్ ఆనందరావు గారు, అక్కడ కొట్టు. అదే స్పీడ్. నాకు ఎయిడ్స్ లేదురా. సంగీత, సారీ సతీష్, మీ నాన్న నిన్ను అడ్డదారిలో పెంచినట్టు మా అమ్మ కూడా నన్ను అలా పెంచింది. మా అమ్మ మాట విని నీ జీవితంలోకి రావాలనుకున్నాను. సారీ. నువ్వు అక్కయ్యతోటి హాయిగా ఉండు. మీరా? సాగర్ నుంచి ఇప్పుడు వచ్చారు సార్. అంటే ఇదే ఊరు? ఇది హైదరాబాద్ అండి. అలాగా, థ్యాంక్స్. థ్యాంక్స్ తర్వాత ముందెళ్ళి అరెస్ట్ చేయండి. అంటే తొందరగా వచ్చినంత మాత్రం చేత ఫైట్ కాకుండా అరెస్ట్ చేస్తావా? గో అండ్ ఫైట్. ఎరా, ఫైట్ అయిపోయిందా? ఇంకా లేదు సార్. ఏం పర్లేదు. అసలు ఇవాళ ఫైట్ అయిపోతుందా లేదా? ఆయ్. పెళ్ళయిందా? ఇంకా లేదు బాబు. ఇంకా అనవసరం. ఫైట్ అయిపోయింది సార్. కూల్ డ్రింక్ కూడా అయిపోయిందిలే. హ్యాండ్స్ అప్. వీడంతా ఎర్రా. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళాను సార్. నేను ఎప్పుడు ఇంతే. అయితే టూ ఎర్లీ లేదా టూ లేట్. మమ్మీ, మీ ఆయన వచ్చాడు. మమ్మీ, మీ ఆయన వచ్చాడు. అడుగు, మీ ఆయన సేఫ్ గా తీసుకొచ్చాడు. అమ్మని చెప్తున్నాను, నాన్న అని పిలు. వాడు పిలవలేదే. నేను ఏ కాశీ రామేశ్వరం పోతా. మమ్మీ, మీ ఆయన ఎక్కడికో పోతాడట. కన్న కొడుకే కాదని నాకు ఇంకెందుకుంటారా? వెళ్ళని. అమ్మో, మమ్మీ కూడా డాడీ పార్టీలో మారిపోయింది. ఇక నాకు నాన్న అని పిలవక తప్పదనుకుంటారు. అయితే పిలువు నాన్న. పిలుస్తావులే నాన్న. నాన్న నాన్న, నాన్న నాన్న. ఏయ్.